ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఈరోజు మీ కుటుంబంలో ఉన్నతమైనటువంటి దీవెనలు కుమ్మరించబడబోతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఏలియా గురించి అక్కడ రాయబడి ఉంటుంది, యెజ్బేల్ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. యెజ్బేల్ అంటే ఒక స్త్రీ అనమాట అండి, ఒక రాణి. యెజ్బేల్ రాణి. యెజ్బేల్ రాణి ఏలియాను కలవరపరుస్తుంది. రేపు ఈ వేళకు నీ ప్రాణాన్ని తీస్తాను అనే ఒక మాట చేత ఏలియాను యెజ్బేల్ రాణి భయపెడుతుంది. దేవుని బిడ్డలారా, ఏలియా ఆ మాట వినగానే చాలా కలవరం చెందాడు. చాలా ప్రార్థనా యోధుడు కదా, ప్రార్థనా వీరుడు, అభిషేకం కలిగిన వాడు, పరిశుద్ధాత్మను పొందుకొనినటువంటి వాడు ఎవరంటే ఏలియా. అంత ప్రార్థనా పరుణ్ణి కూడా ఒక స్త్రీ కలవరపరిచే మాట చేత భయపెట్టింది. ఈరోజు చూడండి దేవుని బిడ్డలారా, చాలామందికి కొన్ని సందర్భాల్లో చాలా భయాలు కలుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక టైంలో కలవరపరిచే మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయి, భయపెట్టే మాటలు నీకు వినబడతా ఉంటాయి. నీవు చెవిన వినకూడనటువంటి ఆందోళనకరమైనటువంటి మాటలు నీకు వినబడతా ఉంటాయి. అటువంటి సందర్భంలో మనం చాలా నలిగిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వేదనకి గురైపోతూ ఉంటాం దేవుని బిడ్డలారా. అలాగే యెజ్బేల్ రాణి పలికినటువంటి ఒక మాట ఏలియాను కలవరపరిచింది దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ మాట ఏలియాను కలవరపరిచిందో ఏలియా పారిపోతున్నాడు. పారిపోయి నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏలియాను బలపరిచాడు. దేవుని దూత ద్వారా ఏలియాకు దేవుడు మంచి ఆహారాన్ని అందింపజేశాడు. ఏలియా మరలా తిరిగి గొప్ప బలాన్ని, గొప్ప అభిషేకాన్ని, గొప్ప శక్తిని పొందుకున్నాడు. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో కూడా అప్పుల భారం అనేది నేను కలవరపరుస్తుంది కదా. ఈ అప్పుల నుండి ఎలా విడుదల కావాలి, ఈ ఆర్థిక పరిస్థితుల నుండి ఎలా విడుదల కావాలి, ఈ అప్పులు నన్ను శోధిస్తున్నాయి, నన్ను వేధిస్తున్నాయి, నన్ను బాధిస్తున్నాయి, ఈ అప్పుల భారం నుండి బయటపడలేనేమో అని కలవరపడి వేదనకు గురై రాత్రులు నిద్రపట్టక భయంకరమైనటువంటి సమస్యతో బాధించబడుతూ ఉన్న సందర్భంలో దేవుని వైపు చూడండి. ఏది నిన్ను కలవరపరిచినా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైన స్థితిని నీకు అనుగ్రహిస్తాడు. శరీర అనారోగ్యం కూడా మనుషుని కలవరపరుస్తుంది. శరీరంలో వచ్చేటువంటి అనారోగ్యాలు చూడండి, భయంకరమైనటువంటి వ్యాధులతో కొంతమంది బాధపడుతూ ఉన్నారు. క్యాన్సర్ వ్యాధులతో, క్షోమర వ్యాధులతో, పెరాలసిస్ వ్యాధులతో బాధపడుతూ వారి జీవితంలో కలవరపడుతూ ఉన్నారు. వేదనతో కృంగిపోతున్నారు, బాధతో నలిగిపోతున్నారు. దేవుని ఈ వ్యాధి రోగము నిన్ను కలవరపరిచినప్పుడు దేవుని వైపు చూడు. ఆ కలవరము నుండి, ఆ భయము నుండి నువ్వు బయటకు వచ్చేటువంటి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి సమస్యలు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి తలంపులు నీ జీవితాన్ని నిన్ను కలవరపరుస్తా ఉన్న సందర్భంలో దేవుని వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు ఏలియాను ఆదరించినట్లు నిన్ను, నీ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి నీకు సమృద్ధిని అనుగ్రహించగలడు. యెజ్బేల్ రాణి ఏలియాను కలవరపరిచింది, కానీ దేవుడు ఏలియాను ధైర్యపరిచాడు. సైతాన్ నిన్ను కలవరపరుస్తుంది, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. దేవుడు బిడ్డలారా ధైర్యంగా ఉండండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంది స్వామి అనేకమైనటువంటి ఇబ్బందుల చేత కలవరపడతా ఉన్నారు. యెజ్బేల్ రాణి ఏలియాను కలవరపరిచినప్పుడు స్వామి నీవు ధైర్యపరిచావు నాయన ఏలియాను. అందరు బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో మంది కలవరంతో, భయంతో, ఆందోళనతో
పెరిగితనంతో నశించిపోతూ, కృంగిపోతూ, నలిగిపోతూ, వేదనకి గురవుతూ ఉన్నారు నాయన. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకునిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను. మీరే కృప చూపి సహాయం చేసి నడిపించి మహిమపొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.